హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ వర్క్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేయడానికి 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాస్ రైస్, కొంచెం మెంతులు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని పప్పుని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ కొంచెం అటుకులు కూడా వేరే గిన్నెలో తీసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుని మినపప్పుని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా ఇడ్లీలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దీనికోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ని ఈ విధంగా పీల్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్ని వెజిటేబుల్స్ని. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బీన్స్, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ వేరే కడాయి స్టవ్ పై పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని 4 ఎగ్స్ని ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు బాక్స్ అయితే పెట్టాను పిల్లలకి. నెక్స్ట్ చట్నీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఈ విధంగా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను బ్రేక్ఫాస్ట్ చేశానండి. పిల్లలైతే నెక్స్ట్ స్కూల్కి వెళ్ళారు. మొన్న మా మమ్మీ వచ్చినప్పుడు చింతపండు తెప్పించుకున్నానండి. ఇంట్లో అయిపోయింది, చింతపండు తీసుకురమ్మంటే తీసుకుని వచ్చారు. దీన్ని నేను 2 డేస్ ఎండలో ఆరబెట్టి ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నాను. చింతపండు మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి స్టోర్ చేసుకుంటే చింతపండు పాడైపోకుండా ఉంటుంది అండ్ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఇది రాజమండ్రి చింతపండు అండి. ఈ చింతపండుని మనము కర్రీస్లో యూస్ చేస్తే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. నెక్స్ట్ ఈ వీక్ కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చుకున్నామండి. ఇవన్నీ ఫ్రిడ్జ్లో నేను ఆర్గనైజ్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ పిల్లలకి మిల్క్లో కలపడానికి హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ చేస్తున్నానండి. దానికోసం నేను బాదం, పిస్తా, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ బాదం వేస్తున్నాను. నెక్స్ట్ కాజు, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ పిస్తా అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకున్నాను. చివరిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ మిల్క్ పౌడర్ని యూస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందండి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. వేయించుకున్న తర్వాత ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని ఇందులో జాగరి యాడ్ చేసుకోవాలండి. అంతే, మిల్క్ పౌడర్ రెడీ. మనకు బయట దొరికే మిల్క్ పౌడర్స్లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వాడతారు. సో మన హెల్త్కి మంచిది కాదు. మనం ఇంట్లో చేసుకునే మిల్క్ పౌడర్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కెటిల్ని మనం స్క్వీజ్ చేసుకొని వాడేసిన లెమన్ పీసెస్ ఉంటాయి కదండి, అవి వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి స్విచ్ ఆన్ చేసుకుంటే కెటిల్ అంతా లోపలంతా బాగా క్లీన్ అయిపోతుందండి. నెక్స్ట్ ఈ వాటర్ని డ్రైన్ చేసి ఒకసారి లిక్విడ్తో వాష్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.